హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ అనేది హైదరాబాద్లోని జగతిగిరిగుట్ట నుండి శ్రీనివాసరావు గారు రీవర్క్ చేయమని తీసుకొచ్చారు. అయితే ఈ యాంప్లిఫైర్ని అతడు చెన్నైలో తీసుకున్నాడు. అయితే ఇచ్చే టెక్నీషియను ఇది 5.1 డిజిటల్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగిందంట. అయితే అన్న, ఈ యాంప్లిఫైర్ నాకు డిజిటల్లో రావట్లే, డివైడింగ్ రావట్లే, ఇది డివైడింగ్ వచ్చే విధంగా ఈ యాంప్లిఫైర్ని నాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలాగే ఇందులో 2 ఛానల్స్ కూడా ప్రాబ్లం ఉన్నాయి. 2 ఛానల్స్ రావట్లేదు. ఆ ఛానల్స్ క్లియర్ చేసి నేను రిమోట్ తోటి యూజ్ చేసే విధంగా నాకు ఛానల్స్ డివైడింగ్ వచ్చే విధంగా ఈ యాంప్లిఫైర్ని తయారు చేసి ఇవ్వండి. నాకు ఈ ఎకరాలిక్ ఫ్యానల్ కూడా నాకు ఈ మోడల్ నచ్చలేదు. మొత్తం క్యాబినెట్ కనుక మార్చి టోటల్ రీవర్క్ చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలాగని మనం ఈ యాంప్లిఫైర్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ యాంప్లిఫైర్ టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. యాంప్లిఫైర్ని మనం రీవర్క్ చేశాక ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఇందులో ఎక్స్ట్రాగా ఏ పార్ట్ యూజ్ చేసాము, ఏ పార్ట్స్ వేసామనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. కస్టమరు ప్యూర్ బ్లాక్ కలర్ ప్యానల్ వేయమని అడగడం జరిగింది. అతని కోసమని ఈ బ్లాక్ కలర్ ప్యానల్ వేశాను. ఇది మిడిల్లో ఉన్నది యూఎస్బి బోర్డు. ఇది ఎన్కోడర్ అండ్ సెలెక్టర్, మాస్టర్ కంట్రోలు. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది లెఫ్ట్లో సబ్ ఊఫర్ కంట్రోలు, సబ్ ఊఫర్ అడ్జస్ట్మెంట్ కోసం. ఇది యూఎస్బి పోర్టు. ఒకసారి ఇంటర్నల్ లుక్ చూద్దాము, ఏ విధంగా డిజైన్ చేశాను అనేది. టోటల్ ఇంటర్నల్ లుక్ అయితే లాంగ్ వ్యూ నుండి చూస్తే ఈ విధంగా డిజైన్ చేశాను. పవర్ సెక్షన్లో 24/0/24 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. ఇది 2 10,000 MFD ఫిల్టర్స్. ఇవి 4 STKలు. ఎస్టీకే వచ్చేసి 4191 STK మోనో బోర్డ్. ఇది సబ్ ఊఫర్ కోసం 100 వాట్స్ వస్తుంది. ఈ మిడిల్లో STK ఇది 4191, ఇది 100 వాట్ వస్తుంది మోనో. ఇది సెంటర్ కోసం యూజ్ చేశాను. ఈ థర్డ్ STK వచ్చేసి 4141 STK. ఇది స్టీరియో 25 వాట్స్ 25 వాట్స్ వస్తుంది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి యూజ్ చేశాను. ఈ ఫోర్త్ STK అనేది ఇది 4141 STK. ఇది 25 వాట్ వస్తుంది. ఇది సరౌండ్ లెఫ్ట్ రైట్కి యూజ్ చేశాను. నాలుగు STKలు అనేది ఈ విధంగా డిజైన్ చేశాను. ఈ రిమోట్ కిట్ అనేది ఫీటెక్ FT006 మోడలు. ఈ డిజిటల్ ఇన్పుట్ కోసం FT003 లేటెస్ట్ వర్షన్ 2 ఇది. HDMI ARC ఆప్టికల్ కోయాక్సల్ డిజిటల్ ఇన్పుట్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రాగా మనం వేసినవి డీకోడర్ ఒకటి, రిమోట్ కిట్టు, ఇది స్పీకర్ ప్రొటెక్షను, ప్లస్ రిమోట్ కిట్ కోసం ఒకటి పవర్ సప్లై అడాప్టర్ వేసాము. ఈ 4 పార్ట్స్ ఎక్స్ట్రాగా మనం ఇందులో యూజ్ చేసాము. టోటల్ ఇంటర్నల్ లుక్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి యాంప్లిఫైర్లు మీ వద్ద ఉంటే రీవర్క్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కొత్త యాంప్లిఫైర్లు కావాలన్నా మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.